హాయ్ అండి, వెల్కమ్ టు రాబియా ఫెర్రు. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇక్కడైతే మీ అందరి కోసం డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తానండి. షుగర్ ఫ్రీ, అలానే ఎటువంటి బెల్లం కానీ షుగర్ కానీ యూస్ చేయట్లేదు నేను ఇందులో. చాలా టేస్టీగా అలానే చాలా హెల్తీ అనమాట. ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. డెఫినెట్గా ట్రై చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ రోజు ఒకటైనా తీసుకోండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎవరైతే తినరో వాళ్ళు కూడా తెలియకుండా తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చాలామంది డ్రై ఫ్రూట్స్ అసలు వద్దంటూ ఉంటారు మామూలుగా పెడుతుంటే. ఇలా అయితే డెఫినెట్గా చేసి పెట్టండి. ఇక్కడ నేనైతే దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ముందైతే ఖర్జూరాలు దీని లోపల సీడ్స్ అన్నీ తీసేసాను అనమాట. అలానే ఇన్ని చూపిస్తున్నాను, ఇవన్నీ కూడా ఎంతంత వేయట్లేదు, కొంచెం తక్కువే వేసుకుంటాను. కాకపోతే వేరే బౌల్స్లో ఏం వేసుకోవాలని చెప్పి ఎలా ఉన్నాయో అలానే తీసి పెట్టేశాను అనమాట, మీకు చూపిద్దామని చెప్పి. ఎటు నేను చేయబోతున్నాను, ఇంకా మీకు కూడా వీడియో తీసేద్దామని చెప్పి అయితే వీడియో షూట్ చేసేస్తున్నాను. ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్గా అలానే చాలా తక్కువ టైంలో అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం ఒక హాఫ్ కప్ వరకు అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి, ఘీ వేసుకున్నాను. కొంచెం మనకి మెల్ట్ అయిపోవాలి మొత్తం కూడా. ఇక్కడ నేను ఇంట్లో హోమ్ మేడ్ కదండి, లోపల మనకి కింద అడుగు నుండిపోతుంది కదా, మళ్ళీ అది ఉంటే తీసేస్తున్నాను అనమాట. కొంచెం మనకి నెయ్యి అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి, కొంచెం లైట్గా హీట్ అయిపోతే సరిపోతుంది. ముందైతే నేను ఇక్కడ ఆకురోట్ వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం దానికి మనకి ఆ మెత్తదనం మొత్తం కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసి తొందరగా చేసేస్తారు, అది అంత టేస్ట్గా రాదు. అందుకే ఎంత కుదిరితే కొంచెం టైం తీసుకున్నా సరే సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది బాగా లోలో పెట్టేసుకొని మన ఇలా డ్రై ఫ్రై మొత్తం కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఈ రకంగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. ఇక్కడైతే ఆకురోట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ పిస్తా వేసుకుంటున్నాను. కొంచెం 2 గుప్పిళ్ళు అంత వేసుకున్నానండి. అన్నీ కూడా నేను ఒక గుప్పిడంతా నేను ఇక్కడ పిస్తా వేసుకున్నాను, అంటే ఒక హ్యాండ్ఫుల్ అనమాట. మరీ ఎక్కువ అన్నీ చూపించాను అంత అయితే వేసుకున్నాను చెప్పాను కదా. నేను ఇక్కడ ఒక గుప్పిడంత పిస్తా, అలానే ఒక 2 హ్యాండ్ఫుల్ వరకు అయితే నేను ఇక్కడ ఆకురోట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత నేను ఇక్కడ బాదం పప్పులు కూడా అలానే ఒక 2 గుప్పిళ్ళంతా బాదం పప్పులండి, అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలామంది పిల్లలు తినరు కదండి మనకి. ఏమైనా ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి పెడుతుంటే బాక్సుల్లో కూడా వాళ్ళు టిఫిన్ బాక్సుల్లో పెట్టినా తినరు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా లడ్డు పెట్టి ఇచ్చేస్తే టిఫిన్ బాక్సుల్లో కూడా చక్కగా హెల్తీగా తినేస్తారనమాట పిల్లలు కూడా. మనం కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా కొంచెం ఎనర్జీ డౌన్గా ఉంటుంది కదండి, ఎప్పుడైనా ఒక లడ్డు ఈవినింగ్ పూట తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాదం పప్పులు ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా మనం అప్పుడు కొంచెం పని చేసుకుంటూ పక్కన పెట్టుకున్నా అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చూపిస్తాను మీకు డెఫినెట్గా అది కూడా నేను. అలానే నేను 1 కప్ వరకు అయితే జీడిపప్పు తీసుకున్నాను, అంతే నెయ్యిలో సరిపోతుందండి, మరీ ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి. చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నాకు ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. చూడండి నాకు ఇక్కడైతే అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇక్కడైతే నేను కాసేపు ఇక్కడ వీటన్నిటిని కూడా చల్లారించుకుంటాను. కొంచెం బాగా చల్లారాలండి, అప్పుడే మనకి పౌడర్గా వస్తుందన్నమాట. అప్పుడే వేడివేడిగా వేసుకోవద్దు. చూడండి నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందైతే ఇక్కడ నేను సీడ్స్ తీసి పెట్టేసుకున్న ఖర్జూరాలండి, ఇవన్నీ కూడా నేను ఒక జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఖర్జూరం చాలా మంచిదండి హెల్త్కి అనేది. డెఫినెట్గా మీరు కూడా కనీసం ఒక 4 ఖర్జూరాలు కానీ 2 కానీ ఎప్పుడైనా మామూలుగా అయినా తింటూ ఉండండి, చాలా మంచిది అనమాట. అర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా మంచిది ఖర్జూరం తినడం. ఇక్కడ చూడండి మొత్తం నేను ఈ రకంగా అయితే పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అదే నెయ్యి మనకి మిగిలింది కదండి, అందులోనే నేను ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం కూడా ఖర్జూరం పేస్ట్ మొత్తం కూడా ఇందులోనే యాడ్ చేసి కొంచెం అడుగు పట్టకుండా మనకి ఇలా కొంచెం మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లో కొంచెం ఈ రకంగా అయితే కొంచెం స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేస్తే ఈవెన్గా మొత్తం కూడా మనకి ఆ పచ్చిదనం అంతా పోతుందన్నమాట ఖర్జూరంలోది. ఇప్పుడు నేను కొంచెం యాలకుల పొడి వేసానండి. యాలకుల పొడి అంటే ఆప్షనల్, వేస్తే మంచి స్మెల్ మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొంతమందికి యాలకులు తినరు కాబట్టి అవాయిడ్ చేసుకోండి. ఇక్కడైతే మొత్తం ఇప్పుడు ముందైతే అది కొంచెం నాకు ఆ ఫ్రై అయ్యేసరికి సిమ్లో పెట్టేసుకొని వచ్చేసాను. ఈ లోపల నేను పిస్తాను ఆకురోట్ 2 వేసి కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట.
ఫస్ట్ ఇది కొంచెం మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే పిస్తాను అది వేసుకుంటే చూడండి కొంచెం ఇలా మనకి మెత్తగా అవుతుంది కాబట్టి పిస్తా వేసుకున్నాం కదా, అందుకని ఇక్కడ ఈ లోపల మనం జీడిపప్పు కూడా వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి మనకి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే, ఇప్పుడు నేనైతే బాదం పప్పు, కొంచెం బాదం అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకోవచ్చు, కొంచెం బాదం అనేది హార్డ్గా ఉంటుంది, అందుకే కొంచెం మిగతావన్నీ ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతే ఇది అవ్వదు కాబట్టి కొంచెం ఇట్లా లాస్ట్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ లోపల మనకి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తక్కువ టైంలో ఒక స్వీట్ అనేది రెడీ చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. అందులో షుగర్ ఫ్రీ, అదే చెప్పాను కదా, బెల్లం కూడా యూజ్ చేయట్లేదు, ఎటువంటి షుగర్ కూడా మనం యూజ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఇలాంటి స్వీట్ కొంచెం డైట్ చేసేవాళ్ళు కూడా చాలా మంచిది. ఇలా తీసుకుంటే అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకైతే మరి ఇప్పుడు అసలు చాలామంది పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ అస్సలు తినరు, వాళ్ళకైతే డెఫినెట్గా ఇలా చేసి అయితే పెట్టేయండి. మొత్తం కూడా నాకు ఈ రకంగా చల్లారిన తర్వాత మొత్తం నేను ఇలా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇంకెటువంటి మనం నెయ్యి ఏది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక్కొక్క లడ్డు చేసుకుంటే ఆల్రెడీ మనకి బాదంలో వాటిలో మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అదే సరిపోతుంది అనమాట. అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అన్నీ కుక్ చేసుకున్నాం కదా. చూడండి ఈ రకంగా మనకి లడ్డూలు అంటే సరిపోతాయండి. ఈ రకంగా అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట లడ్డూలు అనేవి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరుగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది అయితే నాకు కామెంట్లో చెప్పండి. సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ అండి. చూడండి మనకి ఒక బాక్స్లో అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇన్ని అయితే అయ్యాయండి. నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇన్ని లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందన్నది. అలానే నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ని, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. చూడండి ఎమ్మీగా ఉండే లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకైతే ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్గా కూడా తీసుకెళ్ళొచ్చండి.